కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అవునండి, మన దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు కదా. మన స్టేటస్ చూడడం, మన అర్హతలు చూడడం, ఇవన్నీ ఏమీ చూడడం. నువ్వు కష్టకాలంలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, నువ్వు శ్రమలో ఉండి, ఇక్కట్లో ఉండి నీ దేవునికి నిజంగా నువ్వు మొర్ర పెడితే నీ దేవుడు నీకు సమీపంగా వస్తాడు. నువ్వు కృంగిపోవద్దు. నిజమైన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు అండగా ఉంటాడు. నాకెవ్వరు లేరని బాధపడద్దు, నా యేసయ్య నాకు సమీపంగా ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. ఈ యొక్క వాగ్దానం ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పు. యేసయ్యా, నువ్వు నాకు సమీపంగా ఉన్నందుకు నీకు వందనాలు యేసయ్య అని యేసయ్యకి థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడింది కాక.